మన కారు కోతల వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నాడు, బిఆర్ నాయుడు ఏంది ఈ పని, ఇది చేయటం చాలా సిగ్గనిపించట్లేదా, నువ్వు ఒక టీటీడీ చైర్మన్గా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావు, మా పార్టీలో చూడు, అసలు మా పార్టీలో ఎవడైనా కానీ ఇలాంటి పనులు చేసిన సందర్భాలు ఉన్నాయా అని చెప్పేసి మా వాడు మాట్లాడుతున్నాడు. సరే, ఈరోజు వీడియో బయటకు వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పేశారు, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవడైతే ఫేక్ వీడియోస్ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు కొన్ని వీడియోస్ చూస్తుంటే, ఆ ఫొటోస్ చూస్తుంటే ఎక్కడెక్కడ సోఫాలు తీసుకొచ్చేసి సోఫాలో కూర్చున్న మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టేయటం, ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి కొన్ని గమ్మత్తైనటువంటి పనులు చేశారు. అంతేకాకుండా మధ్యలో కొన్ని ఏఐని యూజ్ చేసినటువంటివి క్లియర్గా కనిపిస్తున్నాయి. సరే, ఏది ఏమైనా పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలబోతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, బిఆర్ నాయుడు గారి వీడియో రిలీజ్ అయినప్పుడు ఎక్కడైనా కానీ అశ్లీలతగా కానీ, ఒంటి మీద బట్టలు తీసినట్టు కానీ, వాళ్ళు కానీ అటువైపు ఉన్నటువంటి మహిళ కానీ ఎవ్వరు లేరు అక్కడ. సరే, ఇప్పుడు నేను చిన్న విషయం ఏంటి, ఎవరైనా ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో తీసుకుందాం. గోరంట్ల మాధవ్ వీడియోలో పబ్లిక్గా మరి ఈ గుడ్డోడికి కళ్ళు కానీ వచ్చినాయో కానరాలేదు, ఈ బ్రోకర్ గాడికి కళ్ళు కానీ వచ్చినాయో కానరాలేదు. ఈ బ్రోకర్ గాడు గోరంట్ల మాధవ్ వీడియో చూసినట్లయితే పబ్లిక్గా మనందరికీ కూడా మన గోరంట్ల మాధవ్ గంట మోగిస్తున్న వీడియో అందరం చూసాం. ఆ తర్వాత దరిద్రుడు అసలు అది నా వీడియోనే కాదు, నాది కావాలి, ఒరిజినల్ వీడియో కావాలంటే నేను వచ్చి చూపిస్తానని చెప్పాడు. సరే, ఏది అయినా సావనీలేవాడు, ఆ మాట చెప్పిన మాట వాస్తవమే. బట్టలు లేకుండా కనపడుతున్నట్టు వాడు బట్టలు వేసుకొని మామూలుగా ఉంటే వేరేగా ఉండేది. ఇక తర్వాత అంబటి రాంబాబుది హస్కీ వాయిస్ తోటి రిలీజ్ అయింది. ఈ హస్కీ వాయిస్తో రిలీజ్ అయినప్పుడు మొన్న ఎవరో అంబటి రాంబాబుని ఈ కారుమూరి వెంకటరెడ్డి ఇద్దరు ఒక వేదిక మీద కూర్చున్నారంట. ఏంది అంబటి రాంబాబు ఏంది విషయం అని అడిగితే, ఒరే నాకు ఆ సప్లై చేసే బ్రోకర్ గాడు వాడే ఆ కారుమూరి వెంకటరెడ్డి గాడే అని చెప్పానండి. అందుకే ఈ బ్రోకర్ గాడి పాపం ఎప్పుడో మరి బిఆర్ నాయుడుకి కూడా సప్లై చేసి ఉంటాడేమో, అందుకని చెప్పేసి మనోడు బ్రోకర్ గాడు కదా, అందుకని బాగా ఐడెంటిఫై చేసి ఉంటాడు. కాబట్టి ఏది పెడితే అది మాట్లాడటం, ఏది పెడితే అది కొయ్యటం కాదు. అంబటి రాంబాబు హస్కీ వాయిస్ బయటకు వచ్చేసింది. అంబటి రాంబాబు అయితే బయటకు వచ్చి అసలు నాది కానే కాదు, నేను చాలా పతివ్రతను అన్నాడు. ఆ తర్వాత అయినా బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ సెకండ్ టైం ఆడియో కాల్ బయటకు వచ్చింది. అంటే అలాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు అది నాది కాదని చెప్పేశారు. ఇక ఇంకెవరో మన ప్రబుద్ధుడు అవంతి శ్రీనివాసు, ఆయన దియాసన పల్లె, ఇంకా విజయసాయి రెడ్డి గర్భాధానం చేసిన మహానుభావుడు, ఇప్పటిదాకా అన్ని దానాలలో కల్లా చాలా వెరైటీ దానం చేసినటువంటి మహానుభావుడు. ఇక తర్వాత చెప్పుకుంటా పోతే ఒకటి తర్వాత ఒకడు. ఇక అనంతబాబు, ఆయన డోర్ డెలివరీ చేశాడు, వీడియో డెలివరీ చేశాడు. ఇట్లాంటి బొగ్గాలందరినీ మీ పక్కన పెట్టుకొని సజ్జల పక్కన డ్రైవరు వాడైతే ఇక లైవ్ వీడియోని ఇచ్చేశాడు. తర్వాత నిన్నగాక మొన్న ఎవడో వైఎస్ఆర్సీపీ హిందూపురం యూత్ కన్వీనరే ఎవడో వాడు అసలు ఇంకా వీడియోనే పర్ఫార్మెన్స్ చేసి పడేస్తాడు, ఎక్సెస్ వీడియోస్ అన్నీ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంత చెత్త ఇంత దరిద్రం మన పక్కన పెట్టుకొని ఒంటి మీద బట్టలు వేసుకొని అసలు ఎక్కడైనా కూడా అసభ్యకరమైనటువంటి వీడియో చూపించడానికి లేని దానికి ఈ బోగ్గాడి బయటకు వచ్చి బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవికి అర్హత కాదు, రాజీనామా చేయాలి, ముసలి కామాంధుడు, అవును కామాంధుడు, ఆయన కామాంధుడు, ఈడు ఆ కామాంధులకి సప్లై చేస్తే బ్రోకర్ గాడు, వీడి బతుకు అదే బ్రోకర్ బతుకు వీడిది. ఒరే కారుమూరి వెంకటరెడ్డి, నేను చెప్పేది అసలు నీ కనీసం సిగ్గు ఏమన్నా ఉందంటరా? రేపు పొద్దున్నే ఒక్కొక్కరు ఎత్తుతూ ఉంటే రేపు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వీడి ధైర్యం ఏందనంటే, మొన్న అరెస్ట్ చేసి వీడి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వీడికి చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఏం పీకుతారు అనే ధైర్యం వచ్చేసింది వీడికి. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయరా, నీ కారుమూరి వెంకటరెడ్డి అమ్మ తోడు చిన్నప్పుడు తాగిన పాలు ఉగ్గు పాలు కూడా నీకు బయటకు వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. నువ్వు 250 రూపాయలు డబ్బులు ఇస్తే ఒక బీరు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని పోయే బ్రోకర్ గాడివి, నీకు ఎందుకురా ఈ బ్రోకర్ మాటలన్నీ? బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి మనకు లేదు. నేను చెబుతా, మీ అన్న ఏదో నేను ప్రతిపక్షంలో ఉన్న ఎగిరితే నాకేదో పెద్ద పదవులు ఇస్తాడేమో అనుకుంటున్నాయేమో. రేపు నీకు మీ అన్న ఇచ్చే పదవి ఏంది తెలుసా? హార్పిక్ రెడ్డి
రాష్ట్రంలో ఉన్నటువంటి టాయిలెట్లన్నీ క్లీనింగ్ చేయడానికి క్లీనింగ్ చేసేటువంటి కాంట్రాక్ట్ నీకు ఇస్తాడు. స్కూళ్ళల్లో, జైళ్ళల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలలో ఉన్న టాయిలెట్లు క్లీన్ చేయడం కోసం నీకు అది ఆ పదవిని అంటే ఆ కాంట్రాక్ట్ నీకు అప్పచెబుతాడు. కాబట్టి ఇప్పటి నుంచే కడుక్కోవటం బాగా అలవాటు చేసుకో. లేదా కొంపదీసి ఆ ఇంట్లో నువ్వేమన్నా బాత్రూమ్లు కడిగే పనిలో ఉండేమైనా చూసావా ఏంటి? ఆ ఫోటోలు నువ్వే తీసావా ఏంటి అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు? అందుకని నేను చెప్పేది అంటే హార్పిక్ రెడ్డి ఆల్రెడీ ఆయన కేసు ఫైల్ చేశాడు. ఆల్రెడీ కొన్ని ఫేక్ వీడియోస్ అన్నీ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ వీడియోస్ అన్నీ రౌండ్ చేస్తుంటే ఎక్కడికెక్కడ మార్క్ చూపిస్తుంటే ఎడిటింగ్ చేసిన వీడియోలు, ఎడిటింగ్ చేసిన ఫొటోసు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక తర్వాత రెండో విషయం ఏంటంటే ఎవడైతే ఫస్ట్ వీడియోస్ని రాత్రి మిడ్నైట్ మసాలా కింద వీడియోలు పోస్ట్ చేశారో వాళ్ళందరూ డిలీట్ చేసేసారు. అంటే ఎవరికి మైగ్యూ స్టఫ్ వచ్చిన వాళ్ళందరూ డిలీట్ చేసి ఇప్పుడు ఏదైతే బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మ్ చేసిన తర్వాత సాక్షిలో వాళ్ళు ఇప్పుడు వీడియోలు వేస్తున్నారు. అదేంటి నేను రాత్రి వేయచ్చు కదా? ఎందుకంటే ఏమవుతుంది, ఆల్రెడీ ఇప్పుడు సాక్షి మీద 100 కోట్ల పరువు నష్ట దావా కేసు ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు విశాఖపట్నంలో భారతీరెడ్డి గారి మీద పరువు నష్ట దావా కేసు వేశాడు. ఇక తాజాగా మళ్ళీ బిఆర్ నాయుడు గారు ఇంకొక కేసు వేస్తారు. వాళ్ళకేం సిగ్గా శరమ? ఇప్పుడు 19, 21 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఇంకొక 3 పెరుగుతాయి జగన్మోహన్ రెడ్డికి. ఎన్ని కేసులు పెరిగితే అంత గౌరవంగా గొప్పతనంగా చూసుకుంటున్నారు. ఇంకా ఈ లేకిరెడ్డి గారికి వీడెంతసేపు ఉన్నా పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం దాకా తుప్పల్లోనూ చెట్లలోనూ ఈ మధ్య అఫీషియల్గా మనోడిని ప్రెస్ మీట్ పెట్టమంటున్నారంట. అరే తిక్కనా కొడక ఏందో చెట్లల్లో తుప్పల్లో పోయి ప్రెస్ మీట్లు పెడతాను కాబట్టి ఈ మధ్య కారుమూరి వెంకటరెడ్డి వీడియోలు అన్నీ చూడండి. చెట్ల దగ్గర, పొదల దగ్గర, తుప్పల దగ్గర చాలల్లోనూ వీడియోలు పెడుతున్నాడు. అదేంద్రా అంటే ప్రస్తుతానికి మనోడు అక్కడే బాగా పంపు సెట్లు చాటును పనులు కానిస్తూ ఉన్నాడు. అందువల్ల టైం లేక అక్కడే వీడియోలు తీసుకొని అక్కడే పెట్టేస్తూ ఉన్నాడు. ఈ మధ్య వీడేదో ఓయో రూమ్కి పోయి తన్నులు తిన్నాడని చెప్పి ఆ వీడియో పెడితే నేనా ప్రూవ్ చేయండి అన్నావు కదా ముండా, నువ్వు కూడా ఇక్కడ ప్రూవ్ చేసి మాట్లాడరా? ఆ వీడియోలో ఎవరన్నా ఎక్కడ నీకు అసభ్యకరమైనటువంటి వీడియో కానొచ్చింది? అసలు అసభ్యకరమైనటువంటి వీడియో అక్కడ కానొచ్చిందిరా పనికిమాలినోడా. కనీసం అక్కడ మీ వాళ్ళ వీడియోలతో కంపేర్ చేసుకొని ఒకసారి అవి వేసుకొని చూడు. గోరెంట్ల మాధవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ వీడియోలన్నీ వేసుకొని చూడు. వాళ్ళందరూ అనంతబాబు వీడియోలు అందరూ వేసుకొని చూసి దాంతో కంపేర్ చేస్తే అసలు ఈ వీడియోలు ఎక్కడైనా నీకేమైనా కనిపించిందా? ఏమన్నా నీకేమన్నా అది ఆయనే చెప్పాడు కదా, ఎక్కడైనా ఉంటే ప్రూవ్ చేయమని చెప్పాడు కదా. ఇవన్నీ ఏంటంటే ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం కోసం, ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేసుకోవడం కోసం, ఎవరినో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కోసం. ఇవాళ రేపు ఆ చింతా ప్రదీప్ గారు, ఆ తర్వాత విజయ్ కేసరి ఇద్దరు కూడా రేపు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇంకా అంటే ఆల్రెడీ ఎట్లా ఉంది స్క్రిప్టు, అది 4-5 రోజులు జనాల్లో ఉంచాలి. ఇవాళ ₹5 పేటిఎం కూలిగాళ్ళందరూ మాట్లాడారు. రేపు ఏం చేస్తారు తెలుసా? $5 అంతా డాలర్లు తీసుకునేటువంటి $5 తీసుకునేటువంటి అబ్రాడ్ పేటిఎం కూలీలందరూ రేపు మాట్లాడతారనమాట. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ని మాఫింగ్ చేసి ఎడిటింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదిలి సైకో ఆనందం మొదలటం వైసీపీ వాళ్ళ ఆనందం. దాన్ని పట్టుకొని బ్రోకర్గా తెల్లారు లెగిస్తే అమ్మాయిల్ని లేకపోతే ఎవరినో సప్లై చేసి బతికే బ్రోకర్గా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వేమైనా సప్లై చేసావు బిఆర్ నాయుడికి? నీకు అదే వృత్తి కదా. వైసీపీలో ఇప్పుడు చాలామందికి నువ్వు అదే పని అంటగా చేసేది. సిగ్గుండాలరా నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు.